తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్ట్ అగ్రనేత బర్సి దేవా లొంగిపోయాడు. దేవాతో పాటు మరికొంతమంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. హిడ్మా మృతి తర్వాత ఆ స్థానంలో బర్సి దేవాన్ని నియమించింది మావోయిస్టు పార్టీ. ఆయుధాల సేకరణలో బర్సి దేవాది కీలక పాత్ర అని చెప్తున్నారు పోలీసులు. 48 మౌంటెడ్ ఎల్ఎంజీ వెపన్స్ తో పాటు 20 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కగార్ ఆపరేషన్ తర్వాత అతిపెద్ద లొంగుబాటు ఇదే. బర్సి దేవా తెలంగాణకు చెందిన రాజిరెడ్డి, అతని భార్యతో పాటు 20 మంది సభ్యులు భారీగా ఆయుధాలు, నగదు అప్పగించి లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా ఆర్మీ చీఫ్ గా దేవా పనిచేస్తూ ఉన్నాడు. హెలికాప్టర్స్ ని కూల్చేందుకు వాడే సామాగ్రిని కూడా మావోయిస్టుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ లొంగుబాటు పీఎల్జీఏకు భారీ దెబ్బగా భావిస్తూ ఉన్నారు. హిడ్మా సొంత గ్రామానికి చెందిన వ్యక్తి దేవా. ఎన్ఐఏ నుంచి దేవాపై 75 లక్షల రూపాయల రివార్డు ఉంది. పీఎల్జీఏ బెటాలియన్ లో 400 మంది సభ్యులుండగా ప్రస్తుతం 66 మంది మాత్రమే మిగిలారు. పీఎల్జీఏ పూర్తిగా క్షీణించింది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కిష్టంపేటకు చెందిన రాజిరెడ్డి లొంగుబాటుతో ఇంకా రాష్ట్రానికి చెందిన ఒక్కరు మాత్రమే స్టేట్ కమిటీలో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 576 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పీఎల్జీఏ సమాచారం ప్రకారం ప్రస్తుతం తెలంగాణ నుంచి 17 మంది సభ్యులు మిగిలి ఉన్నారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని కోరుతున్నారు పోలీసులు. బర్సి దేవా లొంగుబాటుతో పీఎల్జీఏ బెటాలియన్ మొత్తం కొలాప్స్ అయిందన్నారు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి. లొంగిపోయిన వారికి నిబంధనల ప్రకారం రివార్డ్స్ అందిస్తామని తెలిపారు. తక్షణ సాయంగా 25,000 రూపాయల చెక్స్ ని అందజేస్తామంటున్న డీజీపీ శివధర్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ వెట్ల ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ కమాండర్ దేవా లొంగిపోయాడు. ఇదంతో పాటు ఇంకొంతమంది లొంగిపోయారు. అయితే ఇందులో కీలకమైన విషయం ఏంటంటే ఇంకా చాలా మంది కూడా లోపడున్నారు. వాళ్ళందరూ బయటికి రావాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి డీజీ మనతో ఉన్నారు. సో చెప్పండి, పీఎల్జీఏ మొత్తం కూడా కొలాప్స్ అయినట్టేనా అనుకుంటున్నామండి. ఎందుకంటే 420 మంది పైన ఉండేవాళ్ళు 4-5 ఇయర్స్ కింద, పీఎల్జీ బెటాలియన్ 3 ఇయర్స్ కింద. అటువంటిది ఇప్పుడు 60 కాడికి వచ్చింది. అందులో కమాండర్లే బయటకు వచ్చేసి సరెండర్ అవుతున్నారు. ఇంకా కొలాప్స్ కాకపోతే ఏమైంది? కమాండరే వచ్చి ఆయన లొంగిపోయిన తర్వాత, ఆయన ఆత్మసమర్పణ చేసుకున్న తర్వాత ఇక పీఎల్జీ ఉంటుంది, పీఎల్జీ మొత్తం అయిపోయినట్టు అనుకుంటున్నాను. ఇప్పుడు చూస్తే దేవా లొంగిపోయాడు. దేవా తర్వాత నెక్స్ట్ ఇంకెవరు ఉంటారు? దాని ఎవరైనా సమాచారం ఉందా? అసలు ఏమనుకోవచ్చు? ఇంకా మాకు సమాచారం లేదండి. ఇంకెవరు వీళ్ళు మా టాప్ లో ఉన్న ఇద్దరు హిడ్మా అండ్ దేవా మొదటి నుంచి కూడా బాగా ప్రసిద్ధులు వాళ్ళు. ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఇంకా తెలుసుకోవాల్సింది. తెలంగాణ నుంచి ఇంకెంతమంది వాళ్ళు లోపల ఉన్నారు అంటే యూజీ ఉన్న వాళ్ళు 17 మంది ఉన్నారు, 17 మంది ఉన్నారు. సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? సెంట్రల్ కమిటీ 4 ఉన్నారు, 4 మంది సెంట్రల్ కమిటీలో ఉన్నారు. చూస్తే వీళ్ళకి వెపన్స్ చాలా అధునాతమైన వెపన్స్ పట్టుకుని రావడం జరిగింది. అంటే మన వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు పట్టుకొచ్చారా, లేకుంటే వీళ్ళకి బయట నుండి వస్తున్నాయి? ఇంకా వెపన్స్ ప్రొక్యూర్మెంట్ లో కూడా దేవా చాలా సిద్ధాస్తుడు కదా. ప్రొక్యూర్మెంట్ అట్లా కాదు. ఆయన ఇవన్నీ కూడా ఇప్పుడు లభించిన 48 వెపన్స్ లో ఒక్క ఇజ్రాయలీ మేడ్ వెపన్ తప్ప మిగతా అన్ని కూడా పోలీసుల నుంచి లూట్ చేసుకుపోయిన వెపన్లు కావాలి, లేకపోతే వాళ్ళకు టెక్నికల్ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ తయారు చేసిన వెపన్సే కావాలి. ముఖ్యంగా AK-47 కానీ అట్లాంటి SLRలు, ఇన్సాస్లు ఇవన్నీ కూడా పోలీసుల నుంచి ఎత్తుకపోయిన వెపన్స్. దీనిలో హెలికాప్టర్ ని హిట్ చేసే వెపన్స్ కూడా వీళ్ళు పెట్టుకున్న తిరుగుతున్నారని చెప్తున్నారు. నిజంగా అలాంటి వెపన్ వీళ్ళు తయారు చేస్తారా, లేకుంటే బయట ఎక్కడైనా మన వాళ్ళ కొట్టేశారా? లేదండి, వాళ్ళు తయారు చేసుకున్నారు. మన దగ్గర అట్లాంటి వెపన్స్ లేవు. ఇవన్నీ కూడా వాళ్ళ టెక్నికల్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది. ఎప్పటి నుంచో 25 ఏళ్ళ నుంచి నడుస్తుంది ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్. ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేసినటువంటి అమ్యునిషన్ అది. చూస్తే దీంట్లో నిజంగా టెక్నికల్ టీం కావచ్చు, అలాంటి డబ్బు కావచ్చు, అలాంటి ఫ్యాక్టరీని ఇప్పుడు మీరు గుర్తించగలిగారు ఇప్పటి వరకు? ఆల్రెడీ అరెస్ట్ చేసినాం కదా, ఛత్తీస్గఢ్ అరెస్ట్ చేసిన, మనం కూడా అరెస్ట్ చేసినాం. ఇప్పుడు వాళ్ళని ఛానల్ పట్టి జైల్లో ఉండొచ్చిన వాళ్ళు. దేవ్జీ కావచ్చు, లేకుంటే చొక్కారావు కావచ్చు, వీళ్ళు ఏమైనా కాంట్రాక్ట్లోకి వచ్చారా? వాళ్ళ పరిస్థితి ఏంటి?
మాకైతే కాంటాక్ట్లో రాలేదు. వస్తే మంచిగా ఉంటుంది. మేము వాళ్ళకి అగైన్ మీ ద్వారా పిలుపునిస్తున్నాం బయటికి రమ్మని చెప్పి. థ్యాంక్ యూ. అయితే దీంట్లో చూసినట్లయితే ఇంకా చాలా మంది అంటే 17 మంది వరకు తెలంగాణలో ఉన్నారని చెప్తున్నారు. అయితే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి రావాలని చెప్పి అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే చూస్తే ఇప్పుడు మనం చూసినట్లయితే అధునాతనమైన వెపన్స్ కూడా పూర్తిగా పట్టుకొని రావడం జరిగింది. దాదాపు 48 వెపన్స్ తీసుకొని ఇటు దేవ అటు పోలీసు రైతులు లొంగిపోవడం జరిగింది. అయితే గత 3 రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లే దేవతో పాటు ఇంకొంతమందిని అటు వచ్చి వాళ్ళందరూ లొంగిపోయారు. వీళ్ళు పెద్ద ఎత్తున క్యాష్ కూడా పట్టుకొని రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారన్న అనుకుంటున్నారో వాళ్ళు 17 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెంటనే బయటికి రావాలి, మీకు సరైన వ్యవస్థలో వసతులు కల్పిస్తామని కూడా చెప్తున్నారు. ఇప్పటికి చూసినట్లయితే దీనికి సంబంధించి ఇంకా ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే వచ్చి లొంగిపోవాలి, మీకు పునరావాసం కల్పిస్తామని అటు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజా రమేష్తో రమేష్ వెట్ల ఎన్టీవీ.